మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. వారు చాలా స్పష్టంగా నీళ్లకు సంబంధించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించినారు. అదేవిధంగా మా దాసు శ్రవణ్ గారు వారు కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నటువంటి తీరు, వారి పద్ధతి, వారి వ్యవహార శైలి గురించి కూడా చెప్పినారు. కిషోర్ గారు కూడా వారు కూడా ముఖ్యమంత్రి, నల్లగొండ జిల్లా మంత్రులు వాళ్ళ వ్యవహార శైలి గురించి చెప్పినారు. వివరం మాట్లాడినా అందరం కూడా ఇవాళ బాధతో మాట్లాడుతున్నాం, ఆవేదనతో మాట్లాడుతున్నాం. ఆనాడు ఉద్యమంలో మేము పోరాటాలు చేసి దెబ్బలు తిని జైళ్ళకు పోయి కేసుల పాలై మా చదువుల్ని పక్కన పెట్టి మా వ్యక్తిగత జీవితాల్ని పక్కన పెట్టి మేము ఉంటామో పోతామో తెలియనటువంటి సందర్భంలో మేమందరం కూడా ఈ గులాబీ కండువాలు మెడలేసుకొని గులాబీ జెండాలు చేతులు పట్టుకొని మా మూతుల మీద లేత మీసాలు వస్తున్న దశలో పీజీకి వచ్చినటువంటి కొత్తలోనే మేమంతా కూడా ఉద్యమంలో ఉరికినాం. కారణం ఏంది? ఒకటే, తెలంగాణ రాష్ట్రం రావాలి. ఈ తెలంగాణలో నీళ్ళల్లో, నిధుల్లో, నియామకాల్లో, సంస్కృతిలో, భాషలో, అన్ని రంగాల్లో జరుగుతున్నటువంటి నష్టం సవరించబడాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆత్మగౌరవంతో తనను తాను తెలంగాణ పరిపాలించుకోవాలనేటటువంటి లక్ష్యంతో మేమంతా కేసీఆర్ గారి వెంట ఉద్యమంలో పనిచేసినాం. సరే, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తే 2014లో అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాల పాటు ప్రజలకు మంచి పరిపాలన అందించినాం. సహజంగానే రాజకీయాల్లో మార్పులు సర్వసాధారణం. దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు వరుసగా 3 పర్యాయాలు వరుసగా ప్రభుత్వాలను ఎవరు ఏర్పాటు చేసింది లేదు. సో ఇక్కడ కూడా ప్రజలు ఒక కొత్తదనాన్నో కొంత మార్పునో కోరుకున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది. ఆ వచ్చినటువంటి అవకాశంలో తేడా కూడా ఎంత, 1.8% ఓట్ల శాతమే తేడా. దాదాపు 13 సీట్లు మేము చాలా తక్కువ మెజార్టీతోని వందల్లో వేలల్లో కోల్పోవడం జరిగింది. సరే, అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ప్రజల దురదృష్టమో రేవంత్ రెడ్డి అదృష్టమో ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ప్రధాన ప్రతిపక్షంగా 39 ఎమ్మెల్యే సీట్లు గెలిచినటువంటి వాళ్ళుగా మేము నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలని మా నాయకులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. వారు ప్రతిపక్ష నేతగా బాధ్యతలు కూడా స్వీకరించి అదే దూరంతో మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నారు. మేము కూడా గడిచిన కొన్ని నెలలుగా ఎవరు ఎక్కడేం మాట్లాడతలేము. ఈ కొత్త ప్రభుత్వం కుదురుకోవాలి, వాళ్ళకు కూడా అవగాహన పెరగాలి. చాలామందికి అడ్మినిస్ట్రేషన్ పరంగా అవగాహన లేదు. రేవంత్ రెడ్డి అంతకుముందు ఎమ్మెల్యేనే తప్ప ఆయన మంత్రి కూడా కాదు. సో కాబట్టి చాలామందికి అవగాహన లేదు. కొంత అవగాహన పెంచుకొని విషయాల్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని పరిపాలన కొనసాగించని మనం కూడా సహకరిద్దామని చెప్పి అసెంబ్లీ వేదికగా కానీ బయట కానీ మేము అదే ధోరణితో ముందుకు పోయినాం. కానీ దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది ఏంది, వాళ్ళు ఎన్నికల్లో 2024 ఎన్నికల సందర్భంలో వాళ్ళు చెప్పింది ఏంది, 23 సంవత్సరాంతంలో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు ఏవైతే ఇప్పుడు హామీ ఇస్తామో అమలు చేస్తాం, అదేవిధంగా మిగతా హామీలు కూడా మేము డెఫినెట్గా వాటన్నిటిని నెరవేరుస్తామని చెప్పి వాళ్ళే డేట్లు ప్రకటించారు, వాళ్ళే డెడ్లైన్లు ప్రకటించారు. వాటన్నిటిని మేము వాళ్ళు చెప్పిన డేట్లు, ఇచ్చిన డెడ్లైన్లను గుర్తు చేసుకుంటూ వచ్చినాం తప్ప ఎక్కడ మేము అక్కస్తోని కానీ ఏదో అసహనంతో కానీ అధికారం కోల్పోయినామనేటటువంటి దుగ్ధతో కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేము ఇక్కడ మాట్లాడలే, ఎక్కడ రోడ్ల మీదకి రాలే. కానీ ఈ 100 రోజుల పరిపాలన, సుమారు 4 నెలలుగా వస్తుంది వీళ్ళ పరిపాలన చూస్తే, అసలు దేశంలో ఇటువంటి ఫెయిల్యూర్ గవర్నమెంట్ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో ఎక్కడన్నా ఉందో లేదో పెద్దలు పొన్నాల లక్ష్మయ్య సార్ లాంటి వాళ్ళు చెప్పాలి. ఇంత అనతి కాలంలోనే అన్ని రంగాల్లో ఫెయిల్ అయి స్టేట్ యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తూ రాజకీయ కక్ష సాధింపుల దిశగానే ఆలోచన చేస్తూ 4 ఓట్లు సీట్లే పరమావధిగా ప్రతిపక్ష నాయకుల క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ వాళ్ళ ఇమేజ్ని దెబ్బతీస్తూ చిల్లర రాజకీయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వ ధోరణి చూస్తే బాధ అనిపిస్తూ ఉంది. వాళ్ళ రైతులు దాదాపు యాసంగి సీజన్లో మా ప్రభుత్వం ఉన్న 10 సంవత్సరాల్లో సుమారు 6-7 సంవత్సరాలు కూడా యాసంగి సీజన్ 60 లక్షల ఎకరాల వరకు పంటలు వేసుకునేది, వరి పంట ముఖ్యంగా. ఈ యాసంగి సీజన్లో దాదాపు 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంత దారుణం. అదేవిధంగా ఎండాకాలంలో మా ప్రభుత్వ హయాంలో చెరువులు మత్తలు దుంకినటువంటి సందర్భాలు చూస్తాం. చెక్ డ్యాముల్లో ఎండాకాలంలో నీళ్లుంటే ఎమ్మెల్యేలు కూడా దుంకి రైతులతోని, ప్రజలతోని, యువకులతో కలిసి ఈతలు కొట్టినటువంటి సందర్భాలు గత వేసవిలో చూసినాం. మరి వాళ్ళు ఎక్కడన్నా చెక్ డ్యాములలో నీళ్లు కనబడుతున్నాయా, చెరువులు మత్తలు దుంకుతున్నాయా, రిజర్వాయర్లలో నీళ్లున్నాయా, చెర్లలో నీళ్లున్నాయా?